హలో వ్యూవర్స్, సొగసు చూడతరమా బి ఏ బ్యూటిషియన్ ఇన్ 30 days కు స్వాగతం. ఈరోజు మనం మన ప్రోగ్రాంలో మానిక్యూర్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో పెడిక్యూర్ గురించి తెలుసుకున్నాము. పెడిక్యూర్ అంటే పాదాలకు తీసుకునేటటువంటి కేర్, అదేవిధంగా మానిక్యూర్ అంటే చేతులకు తీసుకునేటటువంటి కేర్. మరి మనం ఆల్రెడీ పెడిక్యూర్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము. మేనస్ అంటే చేతులు, క్యూర్ అంటే శ్రద్ధ. చేతులకు తీసుకునేటటువంటి శ్రద్ధని మనం మానిక్యూర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. సో మరి రెగ్యులర్గా మనం చేతులకు ఏ విధమైన శ్రద్ధ తీసుకోవాలి అనేది ఈ ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. అయితే మనం పెడిక్యూర్ వీడియోలో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. నేను మానిక్యూర్ వీడియోలో ఏ విధంగా అయితే చేయాలో అది ఆల్రెడీ పెడిక్యూర్ వీడియోలో పాదాలని క్లీన్ చేసి చూపించాము. సో మనకి చేతులకి పాదాలకి కామన్గా ఉండేటటువంటి ఫ్యాక్టర్ నెయిల్స్. సో పెడిక్యూర్ వీడియోలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నెయిల్స్ ఏ విధంగా అయితే క్లీన్ చేశారో అదే విధంగా మానిక్యూర్ వీడియోలో కూడా నెయిల్స్ క్లీన్ చేయాలి. సో ఆ ప్రాసెస్ని మీరు దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ని నేను మీకు చూపిస్తాను. సో బేసిక్గా నేను మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము వాటర్లో హ్యాండ్స్ని డిప్ చేయాలి. మానిక్యూర్లో వచ్చి పెడిక్యూర్లో పాదాలని డిప్ చేస్తాము. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే మనం పెడిక్యూర్లో యూస్ చేసామో అదే ఇంగ్రీడియంట్స్ మనం మానిక్యూర్లో బౌల్స్లో మనము గోరువెచ్చని వాటర్ తీసుకుని ఆ ఇంగ్రీడియంట్స్ వేసి మనం హ్యాండ్స్ని మానిక్యూర్లో డిప్ చేయాల్సి ఉంటుంది. సో డిప్ చేసిన తర్వాత నెయిల్స్ క్లీన్ చేసే ప్రొసీజర్ అంతా సేమ్ యాజ్ యూజువల్ టు పెడిక్యూర్. సో పెడిక్యూర్ వీడియోలో ఏ విధంగా అయితే మనకి పాదాలు నానబెట్టి క్లీన్ చేశారో అదేవిధంగా మానిక్యూర్ వీడియోలో హ్యాండ్స్ని సేమ్ ఇంగ్రీడియంట్స్తో గోరువెచ్చని వాటర్లో నానబెట్టి మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం మసాజ్ చేయాలి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ మసాజ్ పార్ట్లోకి వచ్చేస్తాను, ఎందుకంటే ఇన్ డెప్త్గా పెడిక్యూర్ వీడియోలో నెయిల్స్ని ఏ విధంగా షేప్ చేయాలి, క్లీన్ చేయాలి, నెయిల్స్ లోపల ఉన్న డస్ట్ ఎలా తీయాలని చూపించాను. ఒకవేళ ఆ వీడియోని కనుక ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం సొగసు చూడతరం ఎపిసోడ్స్లో ఉన్న పెడిక్యూర్ వీడియోని వాచ్ చేయండి. సో ఆ ప్రాసెస్ మొత్తం హ్యాండ్స్కి కంప్లీట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా హ్యాండ్స్ని చక్కగా మసాజ్ చేసుకోవచ్చు. అలాగే స్క్రబ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేను ఈరోజు మనకి హ్యాండ్స్కి ఏ విధంగా మసాజ్ చేసుకోవాలి అనేది మానిక్యూర్ వీడియోలో చూపిస్తాను. మనం ఆల్రెడీ హ్యాండ్స్ని వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసిన తర్వాత మానిక్యూర్లో మసాజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ హ్యాండ్ పైన మసాజ్ చేస్తున్నాను నేను మీకు. అండ్ మనం పెడిక్యూర్లో ఎలా చూసామో అదేవిధంగా వాటర్లో మనం హ్యాండ్స్ని నానబెట్టి ఫింగర్స్ అన్ని కూడా క్లీన్ చేసి మొత్తం ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మసాజ్ చేయాలి. ఈ మసాజ్ వల్ల నరిష్మెంట్ అనేది వస్తుంది. సో మసాజ్కి మనం మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాము. సో ఇలా మనం కొంచెం మాయిశ్చరైజర్ కానీ లేకపోతే హ్యాండ్ క్రీమ్ కానీ తీసుకున్న తర్వాత నార్మల్గా మనం అప్లై చేయాలి. మనం ఫేస్కి ఏ విధంగా అయితే ఒక పర్ఫెక్ట్ ప్రొసీజర్తో మసాజ్ చేస్తామో హ్యాండ్స్కి కూడా ఒక చక్కటి ప్రొసీజర్తో మసాజ్ చేస్తేనే మంచి షైన్ అనేది ఉంటుంది. సో మసాజ్ స్ట్రోక్స్ చూడండి, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైనా 4 ఫింగర్స్తో మసాజ్ నేను మీకు చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. ఈ 4 ఫింగర్స్ ఇలా పెట్టి సో అప్వర్డ్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ నుంచి మళ్ళీ చైన్ బయటకు తీసుకురావాలి. సో ఇలా 1 2 3 4 5 టైమ్స్ ఇలా మొత్తం ఓవరాల్గా పైకి కిందకి చేస్తాం. మళ్ళీ అదే ప్రాసెస్లో మనము 3 ఫింగర్స్ ఇక్కడ 3 ఫింగర్స్ పెట్టి 1 2 3 4 5. సో ఇదే ప్రాసెస్లో మనం ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఇదొక ప్రాసెస్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ థంబ్ ఫింగర్తో చేస్తున్నాం చూడండి. థంబ్ ఫింగర్తో మనము ఇలా 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా మనం హ్యాండ్ అంతా చేసుకోవాలి. దీనివల్ల ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి నరిష్మెంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనము ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేప్పటికి మనము ఒకటి రౌండ్గా మనకి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్ ఇట్లా రౌండ్కి మనము అప్వర్డ్ డైరెక్షన్లో మనము మసాజ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనకి బ్యాంగిల్ స్ట్రోక్ అంటాం, అంటే ఇప్పుడు చేతులకు బ్యాంగిల్ ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా మనము ఇలా. సో మళ్ళీ మధ్యలో మసాజ్కి మధ్య హ్యాండ్ మొత్తం పెట్టి మనకి ఈ విధంగా స్ట్రోక్ చేయాలి. అండ్ ఇంకా మనకి ఈ అరచేతుల దగ్గరకు వచ్చేప్పటికి సో ఇక్కడ మనము ఈ కింద నేను ఈ ఫింగర్స్తో మసాజ్ చేస్తున్నాను, పైన థంబ్ ఫింగర్తో మసాజ్ చేస్తున్నాను, కింద ఈ ఫింగర్స్తో ఈ విధంగా మసాజ్ చేస్తున్నాను, పైన వచ్చి థంబ్ ఫింగర్తో మసాజ్ చేస్తున్నాను. ఇక మనము ఫింగర్స్ మీద మసాజ్ చూడండి. ఫింగర్స్ మీద వచ్చి మనకి ఫింగర్స్ ఇలా హోల్డ్ చేసుకుని ఈ విధంగా
ప్రతి ఫింగర్ని కూడా ఈ 2 ఫింగర్స్ మధ్యలో మనం ఫింగర్ తీసుకొని ఇలా మసాజ్ చేస్తున్నాను. అయిన తర్వాత మనము ఫింగర్ తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసి అలా సేమ్ అదే ప్రాసెస్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సో ఈ ఫింగర్ కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా మసాజ్ చేసిన తర్వాత మనము రిస్ట్ దగ్గర అంటే ఈ అరచేతుల్లో మనకి పామ్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయితే మొత్తం ఓవరాల్గా మనకి హ్యాండ్ నుంచి అంతా కూడా ఒక మంచి షేప్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ చేతిలో ఇంకొక చెయ్యి మన హ్యాండ్ క్లయింట్ యొక్క హ్యాండ్తో మన హ్యాండ్ పెట్టి మనము నా హ్యాండ్ తోటి ఈ హ్యాండ్ని రొటేట్ చేస్తున్నాను. దీనివల్ల ఒక చక్కటి రిలాక్సేషన్ ఉంటుంది. అనేది మనకి దొరుకుతుంది. సో ఫింగర్స్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చూడండి అరచేతిలో మనకి థంబ్ తోటి మనం పాదాల్లో కూడా సేమ్ ఇదే స్ట్రోక్స్ అనేవి మనము చేసుకున్నాము. సో అదైన తర్వాత మనకి ఫింగర్స్ని సో ప్రెస్ చేస్తూ మొత్తం ఈ విధంగా మసాజ్ చేయాలి. మనం ఎక్కడ కూడా నెయిల్తో చేయకూడదు, ఈ ఫింగర్స్ పైన ఉన్న టిప్స్తో చేయాలి మసాజ్ అనేది. మనం ఇక్కడ హోల్డ్ చేసి రిస్ట్ దగ్గర ఒకసారి లాగి వదిలిపెట్టి చేయటం వల్ల మనకి ఇక్కడ బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది అండ్ ఒక మంచి షైనింగ్ కూడా వస్తుంది. ఇక మనం ఫైనల్గా హ్యాండ్ ఈ విధంగా రిస్ట్ మనం ఇక్కడ ఇలా క్లోజ్ చేయాలి. ఇలా స్టిఫ్గా పెట్టిన తర్వాత మనం కూడా సేమ్ ఇదే విధంగా పిడికిలు బిగించి చిన్న మసాజ్ స్ట్రోక్. సో ఈ స్ట్రోక్తో మనము ఎండ్ చేయాలి. సో చూడండి ఎంత షైన్ ఉంది మనకి మసాజ్ చేసినటువంటి హ్యాండ్. సో మసాజ్ చేసిన హ్యాండ్ ఎంత షైన్ వచ్చింది అండ్ మసాజ్ లేనటువంటి హ్యాండ్కి షైనింగ్ లేదు. సో ఇలా మసాజ్ చేయటం వల్ల చాలా చక్కటి రిలాక్సేషన్ ఉంటుంది అండ్ స్కిన్ మంచి నరిష్మెంట్ ఉండి ముడతలు అవి కూడా రాకుండా మనకి స్కిన్ చాలా బాగుంటుంది. అంటే మ్యానిక్యూర్లో ఫింగర్స్ నెయిల్స్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో మసాజ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనము మ్యానిక్యూర్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఈ హ్యాండ్కి కూడా మసాజ్ చేసుకోవాలి. సో ఈ మసాజ్ స్ట్రోక్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా వ్యూవర్స్, ప్రీవియస్ వీడియోలో మీరు నెయిల్స్ ఏ విధంగా క్లీన్ చేయాలో తెలుసుకున్నారు. అదే ఫార్ములా అప్లై చేసి మ్యానిక్యూర్లో కూడా నెయిల్స్ క్లీన్ చేసిన తర్వాత మసాజ్ స్ట్రోక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా నేను చెప్పాను. సో ఈ మసాజ్ స్ట్రోక్స్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే హ్యాండ్స్ తొందరగా ముడతలు రాకుండా నెయిల్స్ పుచ్చిపోకుండా చాలా మంచి షేప్లో ఉండటం కోసం మన మ్యానిక్యూర్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది. మరి దీన్ని మీరు ఇంకెందుకు లేట్ చేయడం, ప్రాక్టీస్ చేసేసేయండి. బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ తెచ్చుకొని మంచి మ్యానిక్యూర్ని నేర్చుకోండి. సో మరి సొగసు చూడతారమా బీ ఏ బ్యూటిషియన్ ఇన్ 30 డేస్లో ఈరోజు మీరు మ్యానిక్యూర్ గురించి తెలుసుకున్నారు. ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సొగసు చూడతారమా బీ ఏ బ్యూటిషియన్ ఇన్ 30 డేస్ ప్రోగ్రామ్ అన్నింటినీ కూడా మీరు వాచ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మర్చిపోకుండా మా సుమన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.